छत्रपति शिवाजी महाराज की నర్సంపల్లి గ్రామంలో ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. గ్రామం లోపల ఒక మహనీయుని విగ్రహం పెట్టుకున్నామంటే ఆ మహనీయుని ఆలోచనలు, ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఏ రకంగా ఉండాలనేది నేర్చుకోవడానికి ఆ శివాజీ విగ్రహం మీకు అందరికి కూడా స్ఫూర్తినిస్తుందని భావిస్తా ఉన్నాను. ఒకప్పుడు చెట్ల నర్సంపల్లి గ్రామం అంటే మీకు అందరికి తెలుసు, ఎర్ర జెండాలు తప్పితే ఏ జెండాలు కనబడని చెట్ల నర్సంపల్లిలో ఇలా గ్రామంలో ఉన్నటువంటి యువకులంతా చిన్నారులతో సహా పెద్దలందరూ కూడా కాషాయం వైపు నడుస్తూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పి ముందుకు రావడం నిజంగా మీ అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా 500 సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలు కోరుకున్నటువంటి భవ్య రామ మందిర నిర్మాణాన్ని మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పూర్తి చేయడం, ఈ మధ్య కాలంలోనే మన దగ్గర నుంచి కూడా చాలా మంది అయోధ్య భవ్య దర్శనానికి పోతా ఉన్నారు. మీకు అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు. మెదక్ జిల్లా నుంచి 2 రోజుల క్రితం ఒక రైలు అయోధ్యకు పోయింది. ఆ రైల్లో మాకు అవకాశం రాలేదని బాధపడుతున్న మిత్రులందరికీ రెండవ అవకాశం ఈ నెల 27వ తారీఖున ఇంకొక రైలు, మన మెదక్ జిల్లాకు సంబంధించిన ఇంకొక రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ అయోధ్యకు పోతుంది. కాబట్టి మొదటి రైల్లో పోలేకపోయినామని బాధపడుతున్నటువంటి యువకులు ఎవరైనా ఉంటే దయచేసి దుబాక్లో ఉండేటువంటి క్యాంపు కార్యాలయాన్ని అప్లై చేసుకుంటే 1800 రూపాయలలో 5 రోజుల ట్రిప్ పూర్తిగా పోయి రావడానికి కావాల్సినటువంటి ఖర్చులు, భోజనాలు, వసతులన్నీ కూడా మేమే ఏర్పాటు చేస్తా ఉన్నాం. అందుకని ఈ గ్రామం నుంచి కూడా ఎవరైనా అయోధ్యకు పోవాలని ఆసక్తి ఉంటే 27వ తారీఖు 2వ రైలు కోసం అని చెప్పి మీరందరూ కూడా పేర్లు నమోదు చేసుకోవాలని మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంత గొప్పగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గ్రామ ఛత్రపతి యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు మరొకసారి తెలియజేస్తూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ చేతిలో ఉన్న ఖడ్గం బరువు 150 కిలోలు. పిల్లలు దయచేసి సెల్ ఫోన్లకు ఎడిక్ట్ కాకుండా, దయచేసి శారీరకంగా దృఢత్వం రావాలంటే అరిస్టాటిల్ చెప్తాడు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని. కానీ ఇవాళ పిల్లలంతా సెల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోయి భోజనం తక్కువ సెల్ ఫోన్ ఎక్కువ అన్నట్టు అయిపోతామని దయచేసి ఊర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టుకున్నామంటే ఆ మహనీయుని ఆలోచనలు, ఆ మహనీయుని యొక్క గెరిల్లా పోరాట విధానాన్ని యువకులందరూ కూడా అలవర్చిపరచుకోవాలని, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని చెప్పి చెట్ల నర్సంపల్లి గ్రామ పెద్దలకి, యువకులకి అందరికీ కూడా ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్క యువకునికి మరొకసారి పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మీకు అందరికీ శుభాకాంక్షలు. జై భవానీ. జై భవానీ అంటే వీర శివాజీ అని చెప్పాలి. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ.